స్తుతులపైన ఆశ్రయుడి సర్వోన్నతుడి సర్వశక్తిమంతుడు కనుక ఎల్లప్పుడూ ప్రభా నేను ఆరాధిస్తూ ప్రభా నీ మాటలు వింటూ దైవనే భాగ్యం అనుగ్రహించుకోవచ్చున్నాం. 2024 నుండి ప్రభావ మీరు ఎంతో కాశీ కాపాడి ఈ లైఫ్ వారిలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైన మేము తండ్రి మరి నేనే మరో సంవత్సరంలో మేము ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉండగా తండ్రి ఈ యొక్క లేస్ట్ దినాన్ని ప్రభావ మీరు మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఈ స్థితిగాల్లో పడి బయటపరచడానికి మాకు తెలియని స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ దాసుడు నిలబడి మాట్లాడుకోవచ్చుండగా ఆత్మపుడుగా చేసి నీ ఆత్మ అభిషేకించి వినగల చెవిని గ్రహించగల మనసు దయచేయబడుచున్నా తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇంకా అనేకులు ప్రియులు ఎందరూ అలాగే వెనకబడి ఉన్నారు. ప్రతి వారిని తొలపెట్టి మీ సన్నిధానం అర్పించి నీ ఆత్మమేలు పొందేదని అనుగ్రహించమని యేసయ్య కృపల నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని సమయానుకూలంగా కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని విప్పి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళదామని అందరం కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి లేక 5వ వచనం నుండి చదువుకున్నాడు. 5 నుండి 10 వరకు 5 నుండి 10 వరకు చదవడం. కాగా భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన యను ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్యన జీవించినప్పుడు వీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణను మీ నోట బూతులను అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పాటలతో మీ నామాన్ని స్మరించే అవకాశాన్ని ఇచ్చారు. తిరిగి మీ మాటలు వినుటకు కూడా మీరు కృప చూపారు. ఉన్న సమయంలోనైనా బిడలు వారి మనస్సులను మీ వాక్యం మీదే నిలిపి శ్రద్ధగా మీ మాటలు వినుటకు మీ సహాయం అనుగ్రహించండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడానైనా మీ సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని, మీ మాటలు విని విడిచిపెట్టే వారంగా మాత్రం ఉండక విన్న వాక్యం ప్రకారంగా ప్రవర్తిస్తున్నామో లేదో అని దినదినము పరీక్షించుకుంటూ మీకు నమ్మకంగా జీవించే కృపను భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి అనగా ప్రాచీన స్వభావం అంటారు. పాత స్వభావం అనగా
ప్రాచీన స్వభావం. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. కాబట్టి సంవత్సరం 2024 సంవత్సరానికి ఏం రాస్తారమ్మా? ముగ్గేసేటప్పుడు 2024 సంవత్సరం ఏం రాస్తారు? హ్యాపీ న్యూ ఇయర్ 2024 అని రాస్తారా? రాయలు ఎవరు కూడా. ఏం రాస్తారు చెప్పమంటారా? ఇప్పుడు చివరిలో ముగింపులో ఏం రాస్తారు? గుడ్ బై 2024 అని రాస్తారండి. వెల్కమ్ 2025. ఇప్పుడు హ్యాపీ అని చెప్పేది 24కి 25గా 24 ఎందుకు చెప్పట్లేదు? ఇక అయిపోయింది అంటే పాత పడిపోయింది అన్నమాట. అది సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పటికే 2024 సంవత్సరాలు అయింది. మరొక సంవత్సరం కూడా రాబోతుంది మరికొన్ని దినాల్లో, 2-3 రోజుల్లో. కాబట్టి ఏది ఏమైనప్పటికీ సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి. భూమి మీద సంవత్సరాలను అనుభవిస్తున్న మనిషి దేవుడిచ్చినటువంటి ఈ సంవత్సరాలలో ఎలా బ్రతకాలో ఆయన తెలియపరిచాడు. భూమి మీద బ్రతుకునిచ్చినటువంటి మనిషి ఈ భూమి మీద ఎలా జీవించాలో, ఏమంటే బ్రతికిచ్చిన దేవుడే ఎలా బ్రతకాలో కూడా మనకి క్లియర్గా చెప్పాడండి. ఎలా బ్రతకాలి, పాత స్వభావం ఎలా ఉంది, ప్రాచీన స్వభావం ఏంటి మనది, మన పాత బ్రతుకు ఎలా ఉంది, మరి నవీన స్వభావం కలిగి జీవించగలుగుతున్నామా లేదా? సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు ఎంతో కష్టంతో, ఎన్నో సమస్యల్లో, ఎన్నో శోధనల్లో, ఎన్నో ఆటంకాలలో, ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో పరిస్థితుల నడుమ మనం చిక్కుకొని ఉన్నప్పుడు మనల్ని ఆయన కాపాడుతూ ఎంతో కృప చూపినటువంటి దేవుని మాట ప్రాచీన స్వభావాన్ని ఏం చేయమన్నాడమ్మా? అక్కడ చదవండి. ఏం చేయమన్నాడు? ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి అన్నది. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి అని అడుగుతాము. ఏంటమ్మా ఏం చదువుతున్నారమ్మా? నేను ఏం చదవమన్నాను? ప్రాచీన స్వభావం గురించి లేదా? అదేనమ్మా, పరిత్యజించడం అంటే ఏంటిది తెలీదా? ఇప్పుడు భార్య భర్తను వదిలిపెట్టాడు అనుకోండి, ఏం కావాలంటారు? వదిలిపెట్టే నాకేం కావాలి? ఇళ్ళ చీట్లి. దాన్ని ఏమంటారంటే బైబిల్ భాషలో పరిత్యాగ పత్రిక అంటారనమాట బైబిల్లో. ఈ పరిత్యాగ పత్రికే మనం విడాకులు అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుడు ఇక్కడ దేనికి విడాకులు ఏమంటున్నాడు? పరిత్యజించి అన్నాడు. ఎవరికి ఈ విడాకులు? ఎవరికి? విడిపోయిన వారికి విడాకులు మనం ఇస్తామమ్మా. ఇప్పుడు ఈ దేవుడు రాయించిన ఈ విడాకులు ఎవరికి? ఈ కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడింది కదా, ప్రాచీన స్వభావమును పరిత్యజించి. అంటే ప్రాచీన స్వభావానికి విడాకులు ఇవ్వమన్నాడు అనమాట దేవుడు. ఎందుకు ఇవ్వమంటారు విడాకులు చెప్పండి? ఇప్పుడు భార్యకి భర్తకి విడాకులు ఎందుకు కోరుకుంటారంటే భార్య భర్తల మధ్య, అది లాయర్ చెప్పినా పెద్దలు చెప్పినా విడాకులు మంజూరు ఎందుకు చేస్తారు? అంత సామాన్యంగా విడాకులు ఇవ్వడం జరగదు. ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకోదు. చాలా ప్రాసెస్ ఉంది దానికి. కాబట్టి లా అండ్ ఆర్డర్ కూడా ఒప్పుకోదు. మన అనుకోగానే విడాకులు తీసుకోవాలంటే కుదరదు. చిన్న మాటలకి, చిన్న గొడవలకి ఎవరు కూడా, ప్రభుత్వం కోర్టు కూడా ఇవ్వదు. కోర్టు చుట్టూ తిప్పి వాయిదాలను తిప్పి కాబట్టి ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ ఆ విడాకులు మంజూరు చేస్తారు. ఒకవేళ విడాకులంటూ ఇచ్చారంటే ఎందుకు ఇస్తారు? భార్య భర్తల నడుమ ఏదో సమస్య ఉంది, ఏదో పట్టం లేదు, ఏదో కుటుంబంలో పరిస్థితులు బాగోవడం లేదు, మాట కలవడం లేదు, పరిస్థితులు బాగోవడం లేదు, ఒకరంటే ఒకరికి పట్టడం లేదు, ఒకరి మాట ఒకరికి కలవడం లేదు, నచ్చడం లేదు, గనుకనే విడాకులు. ఏది? భార్య భర్తల మధ్య విడాకులు అయితే. మరి దేవుడు ఈ ప్రాచీన స్వభావానికి ఎందుకు ఇవ్వమన్నాడండి విడాకులు? పరిత్యాగ పత్రిక, అదే పరిత్యజించి అంటే విడాకులు ఇవ్వడం అని అర్థం. ప్రాచీన స్వభావానికి విడాకులు ఇవ్వమన్నాడు. ఇంకా ప్రాచీన స్వభావం అంటే ఏంటి? మొట్టమొదటిగా మనకు అర్థం కావాలి. ప్రాచీన స్వభావం అంటే అర్థం ఏంటమ్మా? ప్రాచీన స్వభావం, పాత బ్రతుకు. పాత బ్రతుకు
పాత బ్రతుకేంటి? పాత బ్రతుకులో చెడ్డ మాటలు ఉన్నాయా? వాటిని విడిచిపెట్టు. అబద్ధాలు ఉన్నాయా? వాటిని విడిచిపెట్టు. లిస్టు చెప్పాడు కదమ్మా అక్కడ అన్ని. లిస్టు చెప్తాడు కదా కింద. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణను, మీ నోట బూతులను అను వీటన్నిటిని విసర్జించండి అన్నాడు. చూసారా? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం అంటే ఇదిగో లిస్ట్ ఇచ్చాడు. చూసారు ఇక్కడ? 1 కోపము, 2 ఆగ్రహము, 3 దుష్టత్వము, 4 దూషణ, 5 నోటి ద్వారా బూతులు. వీటన్నిటిని కూడా విసర్జించాలి. ప్రాచీన స్వభావం ఇది, పాత బ్రతికిది. ప్రభువులోకి వచ్చిన తర్వాత కావాల్సింది కొత్త బతుకు, కొత్త జన్మ కావాలి. ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలని అపోస్తలుడైన పౌలు ద్వారా కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు సువార్తను ప్రకటించాడండి. కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులకు పౌలుగా చెబుతున్న మాటలు ఇవి. అయ్యా, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నాం మనం అందరం కూడా. నిజంగా ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి మనం అందరం కూడా ఈ లిస్టులో ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయమ్మా అక్కడ? 5 6 సంగతులు ఉన్నాయి. ఏంటవి? మొట్టమొదటిది కోపం. కోపం విషయంలో మనం అసలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉన్నాం? కోపం విషయంలో ఆలోచించండి. పాత స్వభావాన్ని విడిచిపెట్టావా అనే అంశం మనం వింటున్నామంటే ఈరోజు మన అంశ భాగం పాత స్వభావాన్ని విడిచిపెట్టావా అనే అంశం. నిజంగా విడిచిపెట్టామో లేదో వాక్యాన్ని బట్టి మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం చదివే ప్రతి రెఫరెన్స్ని బట్టి విడిచిపెట్టామో, ఆ జీవితాన్ని కొనసాగిస్తున్నామో, అలాగే మారామనే భ్రమలో ఉన్నాము. చస్తే మనం అసలు ఎక్కడికి వెళతామో కూడా దేవుడు క్లియర్గా రాశాడండి పాత స్వభావంతో. ఈ పాత స్వభావంలో కొన్ని విషయాలు చెబుతాడు దేవుడు. 1 కోపం. ఇది పాత స్వభావం. అందరిలో ఉండితే కోపం కొందరికేనమ్మా. మనిషిగా పుట్టిన వాడికి ప్రతి ఒక్కడికి దేవుడు కోపాన్ని పెట్టాడు. అందరికీ కోపం ఉంటుంది కాబట్టి ఎఫెసీ పత్రికలు అయితే కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి అంటాడండి. కొన్ని సందర్భాల్లో బిడ్డల విషయంలో కోపపడాలి. బిడ్డలు తప్పు మార్గంలో వెళుతుంటే కోపపడకుండా ప్రేమిస్తాను, నా బిడ్డను ఏమన్నా అనుకోండి, వాడు ఇంకా పాడైపోతాడు. అవసరమైతే దండించాలి కూడా. తప్పుడు మార్గంలో పోయేటప్పుడు తల్లిదండ్రులు దండించడం కరెక్టే. టీచర్ కూడా అంతేనండి. స్కూల్లో ప్రతి విషయంలో కోపపడరు. వాళ్ళు హోంవర్క్ చేయకపోతే ఊరుకుంటారా? రాయకపోతే వాళ్ళకి అధికారం ఉంది, కోపపడే అధికారం ఉంది, కొట్టే అధికారం ఉంది టీచర్స్ కూడా. దేవుడు కూడా అన్నాడండి, కోపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో కోపపడుతున్నావు? ఎలాంటి విషయంలో కోపపడుతున్నావు? మంచి చేకూర్చడానికైనా కోపం. కయ్యను కోపపడ్డాడండి. ఎందుకని కోపం కయ్యనికి? ఏమంటే కయ్యను మంచి చేయడానికి కోపపడ్డా, చెడు మార్గంలో ఉండి కోపపడ్డా? చెప్పాలి. చెడు ఆలోచిస్తున్నాడండి. దేవునికి 2 బలి ఇచ్చారట అన్నదమ్ముళ్ళు 2. దేవునికి ఏమో ఒక బలి నచ్చింది, ఒక బలి నచ్చలేదు. ఆయన ఇష్టం అది. ఆయన నచ్చిన బలిని యాక్సెప్ట్ చేస్తాడు, నచ్చకపోతే పక్కన పడేస్తాడు. అది ఆయన ఇష్టం కదండి. కానీ ఎవరి మీద కోపం పెంచుకున్నాడంటే కయ్యను, నీ బలిని దేవుడు అంగీకరిస్తాడా? నా బలిని పక్కన పెట్టాడు. అయితే నేనేం చేస్తాను? దేవుని నేనేమీ చేయలేను కనుక దేవుని ఏమైనా చేయగలరండి? నిన్ను చంపేస్తాను నేను, నువ్వు లేకుండా పోతే. ఇక నేను ఒక్కడే ఉంటాను కదా, నేను ఒక్కడే బలి అర్పిస్తాను, ఖచ్చితంగా చచ్చినట్టు దేవుడు తీసుకుంటాడు. ఇదండి ఆయన ఆలోచన. అంతే కదండి. అలాంటి తప్పుడు ఆలోచనతో కయ్యను ఏం చేశాడు? ఖచ్చితంగా తమ్ముడి మీద పడి అని రాయబడిందండి. అది ఆదికాండ గ్రంథంలో మనకు రాయబడి ఉంటుంది క్లియర్గా. తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను అని అడుగుతాడు. ఈ కోపం ఏంటి? ఏం కోపం అండి ఇది? మంచిని చేకూర్చే కోపం కాదు. కోపాల్లో రకాలు ఉన్నాయి. మంచి కోసం కోపపడటంలో తప్పు లేదన్నాడు దేవుడే. కోపపడుడి కానీ పాపము చేయకుడి అని రాశాడు కదండి బైబిల్లో. కోపపడచ్చు తల్లిదండ్రులుగా బాధ్యత ఉన్నప్పుడు. ఏమంటే ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించడానికో మంచి మార్గంలో నడిపించడానికైతే కోపపడవచ్చు. అనవసరమైన వాటికి మనం కోపపడినా కూడా అది ప్రాచీన స్వభావమే, ఇంకా విడిచిపెట్టలేదని జ్ఞాపకం చేస్తాడండి దేవుడు. చదువమ్మా. మొట్టమొదటిది కోపము. రెండవది చూడండి ఆగ్రహం. కోపం వెనువెంటే ఉండిద్దండి ఇది ఆగ్రహం.
కోపం వెంటనే కాసుకొని ఉండేది. కోపం వచ్చిన వెంటనే నేను కూడా వస్తున్నానని వచ్చేసింది బయటికి. అవునా కదా? కోపం రాకముందు ఆగ్రహం ఎవరికి రాదు. కోపం వచ్చినందుకు ఏమొచ్చేసింది? ఆగ్రహం కూడా వచ్చేసిందండి. మూడోది దుష్టత్వం, అపవాది గాడి యొక్క తత్వం అండి. ఏంటి వాడి తత్వం? ఒకసారి చూస్తారా? దుష్టత్వం ఏంటో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు ఎక్కడి నుంచట? శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే మన చేతుల్లోనే ఉందంట. చేతుల్లో కూడా కాదండి, నోట్లో ఉందంట. మన ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యత ఎక్కడుందంట? మన నోట్లో పెట్టాడండి మన ప్రాణం అంతా కూడా. ప్రాణాన్ని పోగొట్టుకున్నా మన నోరే, ప్రాణాన్ని నిలబెట్టుకున్నా మన నోరే. చూడండి ఏమంటాడు? నోటిని కాపాడుకునేవాడు తన ప్రాణములు కూడా కాపాడుకుంటాడు రాశాడండి. నోటిని కాపాడుకోవడం అంటే ఏంటి చూద్దాం ఒకసారి. నోటిని కాపాడుకోవడం అంటే ఏంటండి? తెలుసు కదా? ఏంటో చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. నోటిని కాపాడుకోవడం అంటే ఏంటమ్మా? చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుతామండి. కృతజ్ఞతా వచనమే మీరు ఉత్సరింపవలను. అమ్మ సరిగ్గా చదవాలి. కృతజ్ఞతా వచనమే మీరు ఉత్సరింపవలను. చదివే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చదవాలి. ఒక్కరు కూడా తప్పు చదవద్దు దయచేసి, లేకపోతే నేను చదువుకుంటాను. కృతజ్ఞతా వచనమే మీరు ఉత్సరింపవలను కానీ మీరు, చూడండి నోటిని గురించి చెబుతున్నాడండి దేవుడు. నోటిని కాపాడుకోవడం అంటే ఏంటో చెబుతున్నాడు. మీరు భూతులైనను, రెండవది పోకిరి మాటలైనను, మూడవది సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఈ మూడు నోటితోనే వస్తాయి. ఒకటి భూతులు, రెండు పోకిరి మాటలు, మూడు సరసోక్తులు. మనందరూ తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా. నోటిని కాపాడుకోవడం అనగా ఏమంటే వీటిని అదుపు చేసుకోవడమే. ఏం మాట్లాడుతున్నాం మనం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు, లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు అంటే లక్షల మాటలు మాట్లాడుతూ ఉంటాడంట మనిషి, ప్రతి మనిషి కూడా. ఈ లక్షల మాటల్లో ఏం మాటలు వస్తున్నాయి నీ నోటి నుండి అనేది దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నోటిని కాచుకున్నవాడు తన ప్రాణమును కూడా కాపాడుకుంటాడు. మన ప్రాణం కాపాడబడాలంటే, మన ప్రాణం మనకు దక్కాలంటే మన నోటిని మనం చాలా జాగ్రత్తగా కాచుకోవాలంటాడు. దేవుడిచ్చిన నోరు, దేవుని కొరకు ఉపయోగపడవలసినటువంటి నోరు, దేవుడిచ్చినటువంటి మాటలు దేవుని కొరకే ఉపయోగించవలసినటువంటి మాటలు. అనవసరమైనటువంటి భూతులకు, అనవసరమైనటువంటి సరస్వక్తులకు, అనవసరమైనటువంటి పోకిరి మాటలకు మనం ఉపయోగించామనుకోండి, దేవుని మాటను మీరిన వాళ్ళం అయిపోతామండి. మనం దేవుని మాటను మీరి బ్రతికామనుకోండి, ఇంకా మన పాత స్వభావాన్ని మనం ఇంకా విడిచిపెట్టలేదన్నమాట. పాత స్వభావాన్ని విడిచిపెట్టావా అనే అంశాన్ని మనం వింటున్నాం. విడిచిపెట్టావా? ఇంకా బూతులు మాట్లాడుతూనే ఉన్నావా? విడిచిపెట్టావా? ఇంకా పోకిరి మాటలు మాట్లాడుతూనే ఉన్నావా? విడిచిపెట్టావా? ఇంకా సరసాలాడుతూ ఉన్నావా? సరసోక్తులు ఏమంటే బావ మరదలు సరసాలు, ఏమంటే మరదలతో బావ సరసాలు, ఏమంటే వరసైన వాడితో సరసాలు, సరసమైన మాటలు మాట్లాడుతుంటారు చూసారు. ఇది కూడా క్రైస్తవులకు తగ్గదండి. అసలు సరసాలాడటం కూడా బైబిల్ ప్రకారంగా తప్పే. చూసిన ప్రతి స్త్రీని అక్కగానో చెల్లిగానో భావించాలన్నాడు. పురుషులైతే అన్నగానో తమ్ముడిగానో భావించాలని బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాశాడండి. అలాగే ఆలోచించాలి తప్ప, అలాంటి అభిప్రాయంతోనే మాట్లాడాలి తప్ప మరి దురుద్దేశంతో సరసోక్తులు మాట్లాడటానికి కూడా లేదంటే నోటితో. మరి మన పాత స్వభావం ఎలా ఉంది ఈ మూడు విషయాల్లో అనేది ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఇంకా కొంచెం కిందకి పెడితే ఇంకేమొస్తే చూడండి నోటి ద్వారా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. పేతురు గారు రాసినటువంటి 1 పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నారండి. జాగ్రత్తగా చూద్దాం. చదువు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను
అది చెడ్డదానిని పలకకుండా, దేన్ని పలకకుండా? చెడ్డదానిని పలకకుండా. అంటే చెడ్డదానిని పలకకూడదు నాలుకతో. చెడ్డదానిని పలకకుండా తమ నాలుకను. రెండవ మాట చెబుతాడు చూడండి, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలండి, చాలా. ఇందాకేమో ఏమేమి చెప్పాడు? 3 విషయాలు చెప్పాడు కమ్మా. ఏంటి ఆ 3? ఏమేమి మాటలు? బూతులు, పోకిరి మాటలు, సరస్వక్తులు. ఎక్కడేం చెబుతాడు పేతురు గారు? చూడండి ఎక్కడేం మాటలు చెబుతాడండి. చెడ్డ దానిని పలకకూడదు, నోటితో చెడ్డ మాటలు రాకూడదు. చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను. రెండవది కపటపు మాటలు. చెడ్డ మాటలు, కపటపు మాటలు, ఇవి కూడా నోటి ద్వారా వస్తాయండి. ఇవి నోటి ద్వారా. నోటిని కాచుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. పాత స్వభావం, నోటిని కాచుకోలేని స్థితి, నోటిని కాపాడుకోలేని పరిస్థితి, నోటికి ఏదొస్తే అది మాట్లాడే మా పరిస్థితి. ఇది పాత స్వభావం అనుకోవడం అంతే. ఈ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం అనగా నూతన స్వభావంతో దేవుల్లో జీవించాలని పౌలు గారి బోధ. ఏమంటే సంఘానికి కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో 5 నుంచి 10 వరకు పౌలు గారు చేస్తున్నటువంటి బోధ ఏంటంటే, సంఘంలో ఉన్న ప్రజలకి ఆ పాత స్వభావాన్ని పోగొట్టి నూతన స్వభావాన్ని తెప్పించాలి ఎలాగైనా అని ఆయన ప్రయత్నిస్తున్నాడండి. అది అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, సరసాలు ఆడేవాళ్ళు ఉన్నారు, కపటపు మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ చెబుతున్నారు అనమాట. ఏమంటే ఇక్కడ పేతురు గారేమో కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూసారా ఎన్ని రకాల మాటలు వస్తున్నాయి. మన నోటిని కాచుకోగలుగుతున్నామా? ఈ సంవత్సరం అంతా కాపాడుకున్నావా నీ నోటిని? ఎందుకు కాపాడుకోవాలండి నోటిని? అంటే ఎందుకు కాపాడుకోవాలండి? తన నోటిని కాపాడుకునేవాడు తన ప్రాణమును కూడా కాపాడుకొనును. మన ప్రాణం సేఫ్గా ఉన్నట్టేనండి. మనం ప్రాణంతో సేఫ్గా ఉంటాం. ప్రాణాన్ని కాపాడుకోవడం అంటే నిత్య నరకం నుండి తప్పించుకుంటావు ఖచ్చితంగా. ఇక్కడ నోటిని కాపాడుకున్న వారు అక్కడ నిత్య జీవాన్ని పొందుతారు. ఇక్కడ నోటిని కాపాడుకోలేకపోతే నిత్య నరకానికి వెళ్ళాలని కూడా రాయబడింది. కూడా చూద్దాం మనం ఆ రెఫరెన్స్ కూడా జాగ్రత్తగా మనం ముందుకు వెళుతూ ఆలోచన చేసినట్లయితే మరొక మాట చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుతారమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నారు. జాగ్రత్తగా చూద్దాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునై దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని. ఏంటంట? సణుగులను సంశయములను మాని అని చూడండి. వేటిని మానాలి? సణుగులు ఎక్కడి నుంచి వస్తాయండి? సణుగులు ఈ బయటికి వినపడవు. సణుగులు అనేవి బయటికి వినపడేవి కాదు. కొన్ని అసలు గడ్డికి కూడా కనపడవు. ఎక్కడ జరుగుతుంది అనమాట ఈ ప్రక్రియ అంతా? లోపల జరుగుతూ ఉంటుంది. లోపల అంతరంగంలో జరిగే దాని గురించి కూడా దేవుడు చూడండి ఎంత కేర్ తీసుకొని చెబుతున్నాడు. పాత స్వభావంలో భాగం ఇది. ఏమంటే నోటితో కనపడేలా చేసే పాపాలు కొన్ని అయితే, కనపడకుండా లోపల చేసే పాపాలు ఎన్నో. ఈ లోపల చేసే వాటిలో ఏమన్నాయట? సణుగులు ఉన్నాయి. సంశయములు లేకుండా ఉండాలి అని క్లియర్గా ఇక్కడ వ్రాయబడిందండి. సణుగులు సంశయాలు లేకుండా బ్రతకాలి. సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. వాటిని మానిన తర్వాత దేవుని కార్యాలు చేయండి. చూసారా ఎంత క్లియర్గా రాశాడు? సణుగులు సంశయముల ముందు మాను, వాటిని మానాలి. ఇది పాత స్వభావం కదా. దీన్ని మానిన తర్వాత ఏం చేయాలట? దేవుని కార్యాలు చేయండి. మనం దేవుని కార్యాలు చేయాలి. దేవుని కార్యాలు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాం. దేవుని కార్యాలు చేయాలంటే పాత స్వభావాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టాలి. వాటిని మారివేయి అన్నాడండి దేవుడు. జాగ్రత్తగా మనం ముందుకు వెళదామండి. ఇప్పటి వరకు మనం ఆలోచించాము
చెడ్డ మాటల విషయంలో మనం ఎలా ఉన్నాం, అంతే కదండి. నోటిని కాచుకునే విషయంలో మనం ఎలా ఉన్నాం, మన పాత స్వభావం, మన నోరు ఎలా ఉపయోగిస్తున్నాం, వేటి కొరకు ఉపయోగిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏటి కొరకు ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం మన నాలుకను, మన నోటిని జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం. రెండో విషయానికి వెళ్దామంటే మన పాత స్వభావంలో రెండవది చెడు అలవాట్లు. ఇప్పటి వరకు ఏమంటే చెడ్డ మాటల గురించి చూసాం, మాటల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇకపోతే చెడు అలవాట్లు ఈ సంవత్సరంలో, పాత సంవత్సరంలో ఎన్నో చెడ్డ అలవాట్లు చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుతామండి. 18వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఏం చదువుతున్నానండి? మద్యముతో మత్తులై ఉండకుడి. పాత స్వభావం మద్యముతో మత్తులో ఉండడం, ఫుల్లుగా త్రాగడం, త్రాగుబోతుల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మద్యముతో మత్తులై ఉండకుడి అంటూ ఏం చెప్తున్నాడు చూడమ్మా? దానిలో ఏముందట? మద్యములో దుర్వ్యాపారము కలదు. దుర్వ్యాపారం ఉంది దానిలో. కాబట్టి మద్యముతో మత్తులై ఉండకుడి. చెడు వ్యసనాలతో ఈరోజు ఎక్కువగా ఏమంటే త్రాగుడు, జోదం ఎక్కువైపోయిందండి. త్రాగుడు, జోదం. పసిపిల్లలు కూడా త్రాగుడు వ్యసనాలకు గురైపోయి భయంకరంగా తాగడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, అర్ధాంతరంగా యవన దశలోనే ప్రాణాలు విడిచిపెట్టడం. కాబట్టి వయసు పోయి చనిపోయేది వేరు, అర్ధాంతరంగా చనిపోయేది వేరేండి. ఈరోజు త్రాగుడు వ్యసనాలకు అలవాటు పడితే వృద్ధాప్య దశ వచ్చే వరకు కూడా బ్రతకాల్సినటువంటి మనిషి మంచి యవనంలోనే చనిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే లోపల పేగులన్నింటినీ కూడా ఏం చేస్తుంది? మద్యం మొత్తం పేగులన్నింటినీ కొరుకుతూ ఉంటుందంట. ఇట్లా వేసే కెమికల్ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత పేగులకు బొక్కలు పెడతా ఉంటుంది, గుండెకి హోల్ వేస్తూ ఉంటుంది, ఊపిరితిత్తులకి హోల్ వేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మన డాక్టర్ కాడికి వెళ్ళి పెడతా ఉంటాం కదా, గుండెకి హోల్ పడిందంట, ఆ హోల్కి ఆపరేషన్ చేయాలి. గుండెకి హోల్కి ఆపరేషన్ చేయటువంటి సామాన్యమైన విషయం కాదు. మొత్తం కోసి గుండె బయటికి తీసినట్టే. బ్రతికితే బ్రతకొచ్చు, చస్తే చావచ్చు. డాక్టర్ కూడా సంతకం పెట్టుకుంటాడు ముందుగానే, మా ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆలోచించండి ఒకసారి. మద్యం మత్తులో ఏం అర్థం కాదు. దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. మద్యముతో ఎంతో మంది ఈ లోకంలో మరణిస్తారన్న సంగతి గుర్తెరిగిన దేవుడు మద్యముతో మత్తులై ఉండకుడి. చెడు అలవాట్ల గురించి చెబుతాడండి దేవుడు. మద్యముతో మత్తులై ఉండకుడి, అది దుర్వ్యాపారము అని చెబుతాడండి. మరొక మాట చూస్తారా? చూడండి, హబక్కూకు గ్రంథం. దేవుడు చెప్పిన తర్వాత కూడా మేము మద్యాన్ని వదిలిపెట్టలేకపోతున్నామండి, విడిచిపెట్టలేకపోతున్నాం. ఏదో పక్షులు వచ్చింది కదని వేసుకుంటున్నాం, పెళ్ళి అని వేస్తున్నాం, దినమని వేస్తున్నాం. రోజు మేము ఎందుకు తాగుతాం? కుటుంబంలో ఉన్న శోధనలు బట్టి తాగుతున్నాం. ఏదో ఒక కాదు సాగు చెబుతూ ఉంటారండి. తాగేవాడు నువ్వు అడిగితే ఎందుకయ్యా మానుకో, నీ మంచి కోసం, నీ డబ్బులే నువ్వే ఖర్చు పెట్టుకుంటావు, కానీ నీ ఆరోగ్యం జాగ్రత్త అని మంచి చెప్పినా కానీ వాటిని ఎందుకు తాగుతాం? అబ్బాయి, నా సమస్యలు నన్ను ఎలా చేసే. ఏదో ఒక సమస్య అండి. ఎవరు చనిపోయాడు అనుకోండి, చనిపోయిన దగ్గర ఇప్పుడు ఇంట్లోనే మనిషి చనిపోయాడు, ఏం చేస్తాడంటాడు? తాగుడు అలవాటు ఏం చేస్తాడు? ఇంట్లో మనిషి చనిపోయినా కానీ తాగుడు ఆ రోజు వరకు అనుకుంటాడా? ఆ రోజు ఫుల్గా వేస్తాడు. ఇంకా ఏంద్ర ఒక పక్కన మనిషి చనిపోయి నువ్వేందా ఎట్లా ఉంటాయంటే మా అమ్మ చనిపోయిందనే బాధ. కాబట్టి పెళ్ళి వచ్చింది అనుకోండి, పెళ్లిలో కూడా ఏం చేస్తాడు? ఫుల్గా తాగుంటాడు. ఏందబ్బా పెళ్ళిలో సరదాగా అందరు చుట్టాలందరూ వస్తుంది, చండాలకు ఎందుకు రావాలనుకోండి. అక్కడ ఏం చెప్తాడు? సాగు పెళ్లి జరుగుతున్న సంతోషం, ఏమంటే సంతోషం వచ్చిన తాగటమే, బాధ వచ్చిన తాగటమే, ఏదో ఒక సాగు చెప్పటమే కదంటే దానికి వ్యసనానికి గురై మానుకోలేక ఏదో ఒకటి సాగు. దేవుడు చెబుతున్నాడు ముందుగానే, మద్యమునకు మత్తులై ఉండొద్దు, మత్తులై ఉండకుడి అని చెప్పాడండి. ఆయన ఉండొద్దు అని చెప్పిన తర్వాత మద్యమునికి మత్తులైపోయావనుకో ఏం జరిగిందో ఒకసారి చూస్తావా? బైబిల్లో చూద్దాం అమ్మా, చదవండి ఆ మాటని. ఎన్నో వచ్చిన చదువుతున్నారు? హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. తన పొరుగు వారి మానము చూడవలెనని. తన పొరుగు వారి మానము చూడవలెను. అమ్మా 2:15 చదువుతున్నావా? హబక్కూకు గ్రంథం
చదువు. ఘోరమైన ఉగ్రతను కలిపి ఘోరమైన ఉగ్రతను కలిపి కలిపి వారికి త్రాగనిచ్చి నేను చదువుతాను జాగ్రత్త చూడమ్మా. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం. తన పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మొత్తులుగా చేయి వారికి శ్రమ. శ్రమ ఎవరికో చెప్పాలి ఇప్పుడు అమ్మా, చూసి చెప్పాలి కరెక్ట్గా. శ్రమ ఎవరికి? ఇక్కడ రాయబడింది శ్రమ ఎవరికని. అది వారికి త్రాగనిచ్చిన వారిక త్రాగిన వారిక? త్రాగనిచ్చిన వారికి. త్రాగనివ్వడం అంటే త్రాగనిచ్చేది ఎవరు? త్రాగనిచ్చేది ఎవరంటే త్రాగనిచ్చిన వారికి శ్రమ ఉందంట. త్రాగిన వారికి కాదు, త్రాగనిచ్చిన వారికి కూడా శ్రమ ఉంది. త్రాగడానికి ప్రోత్సహిస్తున్నావా? త్రాగడానికి పులికొల్పుతున్నావా? త్రాగడానికి తీసుకుని వెళ్తున్నావా? పోపించి పాడు చేయాలనే ఆలోచనతో అలవాటు చేసేస్తున్నావా? త్రాగనిచ్చేవాడు కూడా శ్రమ అనిపించాలంటే. తాగేవాడే కాదు, తాగేవాడికి ఎటు ఉంది మరి. పోపించేవాడికి, త్రాగిచ్చేవాడికి, త్రాగడానికి డబ్బులు ఇచ్చేవాడికి, త్రాగడానికి సహాయం చేసేవాడికి కూడా ఏముందట? శ్రమ. త్రాగనిచ్చేవాడికి కూడా శ్రమ ఉంది. ఇంకా కొంచెం కిందకి వెళ్ళి మనం చదవగలిగితే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. పౌలు గారు ఏమంటున్నాడు చూద్దాం. 5:11. మనం సమయానికి ముగించేసుకున్నామండి ఖచ్చితంగా. మరలా చెబుతున్నానండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నారండి. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో అందరం కూడా దయచేసి చూద్దాం. చదవం. అర్థం కావట్లేదు అమ్మ, సరిగ్గా చదవండి. అందరికి అర్థమయ్యేటట్టు కొంచెం క్లియర్గా చదవాలి. 5:11. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడైనను మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 2 కొరింథీ చదువుతున్నామా? 5:11. ఓకే. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, అది ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడుగా గాని, లోబిగా గాని, విగ్రహారాధికుడుగా గాని, తిట్టుబోతుగా గాని, త్రాగుబోతుగా గాని, దోచుకునేవాడుగా గాని అయి ఉన్న ఎడలా అట్టి వానితో ఏం చేయొద్దు? సాంగత్యము చెయ్యకూడదు, వారితో కలిసి భోజనం కూడా చెయ్యకూడదు. చూసారా? క్లియర్గా దేవుడు రాసేసాడండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడి వాడు ఎవడైనా జారత్వం చేసేవాడు. జారత్వం అంటే ఏంటిది? పెళ్లి కాకముందే, వివాహాలు కాకముందే పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు, పరాయి స్త్రీతో అక్రమ సంబంధం, దాన్ని జారత్వం అంటారంట. దేవుడు రాశాడు. చూసారా? ఏమంటాడు? జారుడిగా ఉన్నవాడితో కానీ. లోబి. లోబి అంటే ఎవరు? పిసినారి. పిసినారితనం ఉన్నవాడిని లోబి అంటారంట. పిసినారిని కానీ, విగ్రహారాధన చేసేవారు. ఏమంటే విగ్రహారాధన ఉంది కదా భూమి మీద. ధనాపేక్షను విగ్రహారాధన, అది కూడా విగ్రహారాధనే. ధనమాయలో పడి దేవుని కూడా, దేవుని ధనం కోసం నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఆశీర్వాదాల కోసమే. శ్రమ వస్తే దేవుడు అవసరం లేదు. ఏంటి వస్తుంది? దేవుడు ఏం చేస్తున్నాడు? నాకు శోధన వస్తే ఏం చేస్తున్నాడు దేవుడు? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ ఉంటారండి. అథవా శోధన వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుణ్ణి ఒకేలా ఆరాధించాలి. అవసరం వచ్చినప్పుడు దేవుడు కాదు, ఆపదల మొక్కులు వాడు కాదండి. అన్ని జనులు అట్లా ఉంటారు కదండి. ఎన్నో ఈ మాటని వాళ్ళు ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధిస్తారు తెలుసా? వెంకటేశ్వర స్వామిని తిరుమలలో ఉన్న ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఒక మాట అంటారు. ఏమంటారు చెప్పమంటారా? ఆపదల మొక్కుల వాడ. చూసారా? ఆపదల మొక్కుల వాడు అంటే ఏంటి? ఆపద వచ్చినప్పుడు మొక్కుకుంటే సహాయం చేసేవాడు అని అర్థం. ఆపద వచ్చినప్పుడే మొక్కులేదు. ఆపద వచ్చినప్పుడు కాదు ప్రభు దగ్గరికి రావాల్సింది. ఆరోగ్యం వచ్చిన తర్వాత కాదు ప్రభు దగ్గరికి రావాల్సింది. ఆరోగ్యం ఉన్నా లేకుండా ప్రభువులో నేను ఉండాలి. అన్ని ఉన్నా లేకుండా నువ్వు ప్రభులోనే ఉండాలి. ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా నువ్వు దేవుల్లోనే కొనసాగించాలండి. నీ యొక్క ఆత్మీయ జీవితం అలాగే కొనసాగాలి. అది దేవుడు కోరుకున్నాడు.
జారుడిగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధికుడిగా కానీ. ఇంకొక మాట నాలుగోది ఇదేంటంటే ఏం పోతు ఇది? తిట్టుబోతు. ఏమన్నా త్రాగుబోతు తెలుసు మనకి. తిట్టుబోతు తెలుసా? తిట్టుబోతు ఎవరు? తిట్టుబోతు అంటే ఏంటిది అమ్మా? తిట్టుబోతు అంటే ఏంటి? త్రాగుబోతు అంటే ఏంటి? త్రాగేవాడిని త్రాగుబోతు అంటున్నావు. మరి తిట్టుబోతు అంటే తిట్టేవాళ్ళని తిట్టుబోతు అంటారు. ఆ తిట్టుబోతులతో కానీ, త్రాగుబోతులతో కానీ, దోచుకునేవాడితో కానీ, అంటే దొంగలు అయ్యన్న ఎడల అట్టి వానితో ఏం చేయొద్దు? వారికి చాలా దూరంగా ఉండటం బెస్ట్. ప్రార్థనకి వెళ్తున్నారు, మాతో పలకట్లేదు అన్నారు అనుకో, వాక్యం ప్రకారంగా పలకరు కూడా. ఎందుకు పలకకూడదు? తిట్టుబోతుగా ఉంటే పలకరు. పలకొద్దని దేవుడే చెప్పాడు కదా. మానుకో, తిట్లు మానుకొని అప్పుడు పలకరించు, అప్పుడు పలుకుతారు. అర్థమైందమ్మా? దేవుడు చెబుతున్నా మాట చూడండి. తిట్టుబోతులకు చాలా దూరంగా ఉండాలి. తాగుబోతులతో సహవాసం చేయకూడదు, దూరం అయిపోవాలి. దోచుకునే వారితో దూరంగా వెళ్ళిపో, సహవాసమే చేయదు అంటాడంటే. ప్రార్థనకి వెళ్తున్నారు, మాతో పలకట్లేదు, ఎందుకు పలుకుతారు? తిట్టుబోతులుగా ఉంటే పలకరు, తాగుబోతులుగా ఉంటే పలకరు, జారుడిగా ఉంటే పలకరు, ఒకవేళ విగ్రహాధికుడిగా ఉంటే పలకరు. పలకకపోయినా తప్పేం లేదు, ఎందుకంటే మనలో లోపం ఉంటుంది కనుక. మనలో పలకటం లేదంటే ఏదైనా మనలో లోపం ఉందనే కదండి అర్థం. ఆ లోపం ఏంటనేది వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకొని బ్రతకగలగడమే నిజమైన క్రైస్తవ్యం అండి. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఎప్పుడైతే మనలో ఉన్న లోపాన్ని తెలుసుకొని వాక్యాన్ని బట్టి సరి చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతామో దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడండి మనకి. ఖచ్చితంగా ఆలోచించండి. తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు ఉన్నాడు అట్టి వాడిని ఏం చేయొద్దు? సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకేం చేయొద్దు? వాడితో కలిసి అసలు భోజనం కూడా చేయొద్దు. భోజనానికి పిలిచాడు అనుకోండి, తిట్టాడు భోజనానికి పిలిచాడు, ఏం చేయాలి ఇప్పుడు మరి? అమ్మా, తిట్టి భోజనానికి పిలిచాడు, ఏం చేయాలి? సమాధానపడి భోజనానికి వెళ్ళాలి. సమాధానం లేకుండా తిట్టినవాడి దగ్గరికి భోజనానికి కూడా వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వాడు తిట్టుబోదు కనుక నువ్వు కూడా అలాగే తయారవుతావు కనుక. అందుకు వెళ్ళొద్దు అన్నాడండి దేవుడు. ఎందుకు త్రాగుబోతుతో సహవాసం చేయొద్దు అన్నాడు? ఎందుకు తిట్టుబోతుతో సహవాసం చేయొద్దు అంటున్నాడు? ఎందుకంటే ఆలోచించు. ఎందుకు విగ్రహారాధికుడితో సహవాసం చేయొద్దు అంటున్నాడు? ఎందుకు జారత్వం చేసేవారితో సహవాసం చేయొద్దు అంటున్నాడు? ఎందుకు పిసినారితో సహవాసం చేయొద్దు అంటున్నాడు? ఆలోచించండి. నీవు కూడా దేవునికి ఇచ్చే విషయంలో పిసినారి అయిపోతావేమో. అర్థమైనా? దేవుని పనిచేసే విషయంలో పిసినారి అయిపోతావేమో. నువ్వు కూడా జాగ్రత్తం చేసేవాడిగా మారిపోతావేమో. మంచి సాంగత్యం అంట, దుష్ట సాంగత్యం అంట. సాంగత్య గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మంచి మాట. దుష్ట సాంగత్యం అంటే దుష్ట సహవాసం అంటే ఏం చేసిందట? మంచిగా నడిచేవారిని కూడా చెరిపేస్తాడు. మంచిగా నడిచేవారు కూడా పాడైపోతారు. అందుకే దేవుడు దూరంగా ఉండమని చెబుతున్నాడంటే ఆలోచన చేద్దామని. చెడ్డ అలవాట్ల విషయంలో ఎలా ఉన్నావు? చెడ్డ అలవాట్ల విషయంలో ఎలా ఉన్నావు? విడిచిపెట్టావా? చెడ్డ మాటల విషయంలో ఎలా ఉన్నావు? ఏం మాట్లాడావు ఇప్పటి వరకు సంవత్సరం అంతా? మరి నీ అలవాట్ల విషయంలో ఎలా ఉన్నావు? క్లియర్గా రాశాడు కదండి దేవుడు. తిట్టుబోతుగా ఉన్నావా? త్రాగుబోతుగా ఉన్నావా? జాగ్రత్తం కలిగి ఉన్నావా? వాక్యం అనేది ఇక్కడ కూర్చున్న మనకే కదండి, శబ్ద యంత్రాలు వింటున్న బయట ఉన్న వారికి కూడా తాగుబోతులు ఉంటారా ఉండరా? గ్రామంలో తిట్టుబోతులు ఉంటారా ఉండరా? అందరికీ సంబంధించింది దేవుని వాక్యం. ఇక్కడ కూర్చున్న మనకే అనుకుంటున్నారేమో, మన వరకే కాదు. అలాగే మనకు కాకుండా పోదండి, మనకు కూడా ఖచ్చితంగా వాక్యం వర్తించింది, మనందరికీ వర్తిస్తుంది. సర్వలోకములో ఉన్న ప్రజలందరి కొరకు దేవుడు ఇచ్చినటువంటి ప్రేమతో ఇచ్చిన ప్రేమ లేఖ ఇది. దేవుడు మనకి ఇచ్చిన ప్రేమ లేఖ చాలా విలువైంది. దేవుని వాక్యం మన బ్రతుకులను సరిదిద్దగలదు, మనం దేవుని వైపుకు నడిపించే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉందండి. విలువైన దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, చెడ్డ మాటల విషయంలో నీకు ఎలా ఉన్నావు, చెడ్డ అలవాట్ల విషయంలో ఎలా ఉంటున్నావు ఆలోచించి. ఇంకా కొన్ని విషయాలు చూద్దామండి బైబిల్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, అక్కడ పక్కనే ఉంటుందండి. 10వ వచనం చదువుతారా? పక్కనే 10వ వచనం, 6:10. దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునేవారైనను దేవుని
రాజ్యమునకు వారసులు కానేరరు. బా, ఎంత కఠినమైన మాట రాయించాడు చూడండి పౌలు గారి ద్వారా దేవుడు. అమ్మా, అర్థమైందా? అర్థమైన వాడు చెప్పండి. ఏమి రాదంట ఈ లక్షణాలు ఉంటే? దేవుని రాజ్యమునకు పరలోకం రాదు, పరలోకానికి వెళ్ళలేవు. జాగ్రత్త. ఎలా ఉంటే పరలోకానికి వెళ్ళలేమంట మనం? దొంగగా ఉంటే. దొంగలైనను మనది కాని వస్తువు ఏదైనా సరే, ఒక చిన్న వస్తువు అని తీసుకున్నామంటే అది దొంగతనమైనట్టు. మనది కానిది అడిగి తీసుకోవడంలో తప్పు లేదు, అది దొంగతనం కదా కాదు. అడిగి తీసుకుంటే అవునా కదా? మనది కాని ఏం తీసుకున్నది దొంగతనమే కదా. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, ఎదుటి వాడిని దూషిస్తూ ఉంటారు కదా. వాడలాంటోడు, ఈడలాంటోడు, ఆమె లాంటిది, ఈమె లాంటిదని. ఇది దూషణ. దోషకులైనను, దోచుకునేవారైనను, అక్రమంగా దోచుకోవడం. ఏమంటే అక్రమంగా దోచుకోవడం అంటే ఏంటి? వడ్డీ వ్యాపారం ఉందనుకోండి, అక్రమంగా దోచుకోవడం. మరి ఇది చూడండి, బైబిల్ అసలు సమర్థించడం లేదండి వడ్డీ విషయంలో. ఏమంటే దోచుకోవడం అంటారు అనమాట దాన్ని. ఇతరులు దోచుకునే వారిని కానీ దేవుని రాజ్యానికి మాత్రం వారు వారసులు కానేరరు. చూసారా? పాత స్వభావంలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అయితే వాటిని విడిచిపెడితే ధన్యులుగా పరిగణించబడతాం. ఇంకా వాటిని కొనసాగిస్తే ఎక్కడికి వెళ్దాం? పెద్ద పోయేది ఏమి లేదనుకున్నావా? దేవుని రాజ్యం పోతుంది. శాశ్వతము ఉండవలసిన లోకం, కలకాలం దేవునితో ఉండవలసిన లోకం. ఆ లోకం కోసమే ఇదంతా. ఈ ఆరాధనలు, ఈ యొక్క కార్యక్రమాలు, బైబిల్ గ్రంథం, ప్రార్థనలు, ఏమంటే ప్రతిరోజు భక్తి జీవితం అనేది ఎందుకు? దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆలోచిస్తారు కదండి. అదే రానప్పుడు ఇదంతా అర్థమైపోయింది. కాబట్టి వాక్యం ఏం చెబుతుంది, నా జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. వాక్యాన్ని బట్టి ఇంకా ఏం మార్చుకోవాలో మనం మార్చుకోవాలండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసి మనం ముందుకు వెళదాం. మరొక మాట్లాడమ్మా, ఆ చదువు 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతావా? దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ మీలో కొందరు అట్టివారై ఉన్నారని కొరింథీ సంఘంలో ఉన్న సంఘస్థులకు పౌలు చెబుతున్నాడండి. ఇక్కడ మీలో కొంతమంది ఉన్నారు, ఈ లక్షణాలతో బ్రతుకుతున్నారు. ఇలా ఉంటే మీరు పరలోకానికి వెళ్ళలేరు. చెప్పినా కూడా అలాగే నడుస్తారా? మీ ఇష్టం. అంతే కదండి. మరి చెప్పడం వరకే కదండి చేసింది. యేసు ప్రభు చేసింది చెప్పడం వరకే. కీ బొమ్మలాగా ఆట ఆడటం అయితే ఆయన చేతిలో రిమోట్ పెట్టుకొని నొక్కేవాడే. పాపం చేయడానికి వెళ్తున్నట్టు విధానంలో నమ్మకంగానే ఆగిపోయేవాడే. అలా చేయలేదండి దేవుడు. స్వేచ్ఛనిచ్చాడు మనకి, స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛనిచ్చాడు భూమి మీద. చుట్టూ పాపాన్ని కూడా పెట్టాడు. పాపం అంటకుండా జీవించాలి. అది నీ పరిపూర్ణమైనటువంటి జీవితం అంటే. అది పాపం కనపడింది కదా, అవకాశం వచ్చింది కదా అని కమిట్ అయిపోకూడదు. చుట్టూ పాపం ఉన్నా ఆ పాపం మనకు అంటకుండా బ్రతకటమే దేవునికి కావాలి. చుట్టూ పాపం ఉందా లేదా? సముద్రం ఉందండి. సముద్రంలో నీళ్ళంతా ఎలా ఉంటాయి? చప్పగా ఉంటాయా, తీగా ఉంటాయా, ఉప్పుగా ఉంటాయా? ఉప్పుగా ఉంటాయి. సముద్రంలో చేపలు ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, చిన్నవి ఉంటాయి, రొయ్యలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా జంతువులు, జలచరములు. ఉప్పులో ఉంటూ ఉప్పులోనే పెరుగుతూ ఉన్నటువంటి ఆ చేపలు మనం తింటూ ఉంటాం. కొంచెం ఉప్పు వచ్చిందండి దానికి, ఉప్పు అంటుకునిద్దా చర్మానికి? ఉప్పులోనే జీవిస్తాయి, కానీ ఉప్పు మాత్రం అంటకుండా ఉంటుంది. చూసారా? మన కళ్ళ ముందు వాటిని పెట్టింది. అందుకే సముద్రం అంతా ఉప్పు నీరుతో ఉన్న ఉప్పు అంటకుండా బ్రతుకుతున్నటువంటి చేప జీవితం చూడొకసారి. ఇది పాపలోకం. ఇది భూలోకం అంటే సామాన్యమైనది కాదు. ఇది నీతిమంతులుండే లోకం కాదు. ఇది నీతిమంతులు ఉండాల్సిన లోకం పరలోకం. పరిశుద్ధులుండే లోకం పరలోకం. పాపానికి శిక్షేమో పాతాళ లోకం. మరి ఇదే లోకం, ఇది పాపలోకం. మరి పాపం ఇక్కడే ఉంది, భూమి మీదే. ఈ పాపలోకంలో ఉన్న నీవు పరిశుద్ధంగా జీవించాలి దేవుడి కొరకు. పాత జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి నూతన జీవితాన్ని కొనసాగిస్తావో, అప్పుడే నీవు ఖచ్చితంగా పరిశుద్ధుడుగా తీర్చబడతావు, పరలోకానికి కూడా చేర్చబడతావు. లేకపోతే పరలోకానికి వెళ్ళిపోతామంటే మర్చిపోవద్దు. దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఇదిగో ఈ లక్షణాల్లో ఈ పాత స్వభావం ఏది కూడా మనలో
ఉండకూడదు అనే విషయం క్లియర్గా మనకి ఇక్కడ రాయబడి ఉందండి. కాబట్టి ఆలోచన చేయండి. మంచి విషయాలను మనం విన్నాం. మాటల విషయంలో మన పాత జీవితం ఎలా ఉందో అంతే కదండి. మన అలవాట్లు, మన చెడు అలవాట్లు, పాత జీవితం ఎలా ఉందో మరొక సంవత్సరాన్ని దేవుడు ప్రేమతో ఇవ్వబోతున్నాడు కదా. నూతనంగా ఆలోచిద్దాం. ఉన్న వాటిని ఏమైనా ఉంటే ఒకవేళ దేవునికి మరుగు చేయబడింది ఏది లేదండి. మనుషులకు తెలియకపోవచ్చు మన చెడు అలవాట్లు, మనుషులకు తెలియకపోవచ్చు మన చెడు మాటలేంటో, మంచిగా ప్రవర్తించినట్టుగా నటించవచ్చు మనం, కానీ దేవుని దగ్గర మాత్రం అది కుదరదు. దేవుడు అంతరంగాన్ని పరీక్షించేవాడు, మన ఆలోచనలు గుర్తిరిగినటువంటి వాడు కనుక ఆలోచిద్దాం ఒకసారి. ఆయన పాదాల దగ్గర ఒప్పుకుందాం. అయ్యా, నేను పాత స్వభావాన్ని విడిచిపెట్టిన స్థితిలో ఉన్నానా, ఇంకా పాత జీవితాన్నే కొనసాగిస్తున్నానా? అయితే పాత జీవితాన్ని ఒకవేళ నేను కొనసాగిస్తే నన్ను క్షమించయ్యని యేసు పాదాల దగ్గరకు వచ్చి ఏం చేయాలమో మనం ప్రార్థన చేద్దాం. ఇంకా నేను పాపిగా జీవిస్తున్నానేమో, పాత స్వభావంతోనే ఉన్నానేమో, పాత అలవాట్లతోనే ఉన్నానేమో, పాత చెడ్డ మాటలే మాట్లాడుతున్నానేమో, పాత ప్రవర్తనగానే ఉన్నానేమో, నేటి నుండి అయినా నూతనంగా జీవిస్తానయ్యా నేనని మంచి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళే వరమే ఉండాలండి. అటు కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పాత స్వభావాన్ని విడిచిపెట్టితివా అనే అంశాన్ని మేము విన్నాం తండ్రి. నిజంగా మీరు చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. ఎంతో మంది తండ్రి మాలో పాత స్వభావం మేము విడిచిపెట్టవలసినవి, మేము వదులుకోవలసినవి, మీరు చెప్పిన ప్రకారంగా మా బ్రతుకును దిద్దుకోవలసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి తండ్రి. మా మాటల విషయంలో, మా అలవాట్ల విషయంలో మేము ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా మీరు హెచ్చరించారు. మా జీవితాలను మేము సరిదిద్దుకొని వాక్యాన్ని బట్టి ఇంకా ఏదైనా నాయన ప్రాచీన స్వభావం మాలో ఉన్నట్లయితే నాయన నూతన పరచబడుటకు, మీ వాక్యాన్ని బట్టి సరిదిద్దుకున్నట్టుకు మీ సహాయం అనుగ్రహించండి. విన్న మీ బిడ్డలనైనా మీరు జ్ఞాపకాన్ని తెచ్చుకోనండి. విని విడిచిపెట్టే స్థితిలోనికి వెళ్లకుండా విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా పరలోకానికి వారసులయ్యే భాగ్యాన్ని కూడా బిడ్డలకు మీరు ప్రసాదించండి. ముందు జరగనున్న ఈ కార్యక్రమాన్ని మీ దయగలిగినటువంటి హస్తాలకి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం ఒక పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందామండి. అందరు కలిసి పాడడము. ఒక పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం.